డీటెయిల్స్ చూద్దాం. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10:30కు సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఏపీకి విదేశీ పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. 87,520 కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. కేబినెట్లో మొత్తంగా 1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించనుంది. 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని పాలక వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమరావతిలో 212 కోట్లతో నిర్మించనున్న గవర్నర్ నివాసం రాజ్ భవన్ నిర్మాణానికి ఆమోదముద్ర వేయనున్నారు. కృష్ణానది ఒడ్డున అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా రాజ్ భవన్ నిర్మాణం జరగనుంది. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి 25% నిధులను సిఆర్డీఏకి ఇచ్చేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాజధాని ప్రాంతంలో 4 కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం తెలపనున్నారు. రాజధాని నగర జోనింగ్ నిబంధనలో గ్రీన్ సర్టిఫైడ్ భవనాలు ఉండేలా అవసరమైన మార్పులు చేర్పులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కొండవీడు వాగు సమీపంలో నీటి ప్రవాహాల కోసం 8,400 క్యూసెక్ల సామర్థ్యంతో మరో పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది.